on this, reverse this. Hello friends, how are you? అందరూ బాగున్నారా? ఇవాళ ఛానల్ అన్నింటిలో చూసుంటారు. రేపు మన ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థుల్ని విజయవాడ ఐలాపురం హోటల్కి రమ్మన్నాం. అంతేకాకుండా ఎవరైనా ఇండిపెండెంట్గా నిలబడిన ప్రతి క్యాండిడేటు 175 ఎమ్మెల్యే నియోజకవర్గాల నుంచి 25 ఎంపీ వర్గాల నుంచి నియోజకవర్గం నుండి ఎవరైనా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ స్ట్రాంగ్గా ఉండి గెలాలనుకుంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు లేని చోట మీకు ఓటేయమని చెప్తాం. మీరు మనకు సపోర్ట్ చేస్తారంటే రేపే అవకాశం. ఎల్లుటి మరల మీరు భీమవరం నరసాపూర్ రావాలి. ఎందుకంటే నేను సోమవారం నుండి 1వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు నేను నరసాపురం, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడిపల్లిగూడెం, ఉండి, ఆచంట రోడ్ షోల్లో తిరుగుతున్నాను. అక్కడున్న వారందరూ సిద్ధపడండి. వందల మందితో చెప్పి నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళందరికీ సెల్ఫీలు కూడా ఇస్తున్నాం. మరి ఎంత కన్వీనియంట్ అవుతుందో చూడాలి. మీరందరూ కష్టపడి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు గెలిపించాలి. నాకు క్యాంపెయిన్ చేద్దాం అన్నవారు నరసాపురం నియోజకవర్గంలో నాతో పాటు తిరుగుదాం అన్నవారు అందరూ వచ్చేయండి. ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని తెలంగాణ నుండేటి, ఆంధ్ర నుండేటి నాకు సపోర్ట్ చేద్దాం, మద్దతు ఇద్దాం అన్నవారు మీరు రండి. కార్లు వేసుకొని రండి, మోటార్ సైకిల్ మీద రండి, బస్సుల్లో రండి. డోర్ టు డోర్ ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేయడం కొరకు హ్యాండ్ బిల్స్ ప్రింట్ చేస్తున్నాం. అవి ప్రతి ఇంటికి పంచాలి. అలాగే ఇతర నియోజకవర్గాల్లో ఉన్నవారు కూడా రేపు కొన్ని హ్యాండ్ బిల్స్ ఇస్తాం. అలాంటివి పంచుకుంటే ప్రతి ఇంటికి మన మేనిఫెస్టో వెళ్ళిపోతే చాలు. నా లెటరు ఓట్లు పడిపోతాయి. నా లెటర్ చదివిన వారు, మన మేనిఫెస్టో చదివిన వారు 29 అంశాలతో ఇంకొకరికి ఓటేయరు. జగన్కి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్కి కానీ. ఎందుకంటే వాళ్ళు వచ్చినందువల్ల ₹1,00,000 తేలేరు, లక్షల కోట్లు దోచుకోగలరు. కానీ దోచుకున్నారని అంటారు. కానీ నేనైతే 200 దేశాల నుంచి ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్, బిలియనర్లు తీసుకొచ్చి నర్సాపురం నార్త్ అమెరికా చేస్తాను, ఆంధ్రాని అమెరికా చేసి చూపిస్తాను. 100% అది ఖాయం. కనుక ఈరోజు రాత్రి ఇప్పుడు మీరు బయలుదేరిపోయి 10 గంటలకి ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నవారు, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నవారు రేపు ఉదయం 10 నుండి వచ్చేసండి. 10 నుండి 2 గంటల వరకు నేను ఐలాపురం హోటల్లో ఉంటాను. వీలైతే ఇంక ఈవినింగ్ కూడా ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ రప్పించలేరు, జగన్ ఏమీ రప్పించలేరు. పెట్టుబడులు, నిరుద్యోగులు ఉద్యోగాలే. వాళ్ళ మాటలు ఎవరు నమ్మకండి. ఇంతవరకు ఛాన్స్ ఇచ్చాం, మరి ఇవ్వకండి. మీరొక్కరు వందల మందికి చెప్పకపోతే మన గెలుపు గ్యారంటీ లేదు. ఈ 10 రోజులు అన్ని పనులు మానుకొని కష్టపడండి. అందరికీ చెప్పండి, హెలికాప్టర్కే ఓటేయమని చెప్పండి. డీటెయిల్స్ మరల మీకు నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎక్కువ పోస్ట్ చేయండి. మీరు కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు మీ నియోజకవర్గంలో ఉన్నవారు. మనం అందరినీ పెట్టలేకపోయాం. ఎలక్షన్ పోస్ట్పోన్ అవుతుందో లేదో రేపు తెలుస్తుంది. పోస్ట్పోన్ అవ్వకపోతే మనం కంటెస్ట్ చేయాలి. తర్వాత కోర్టు కేసులు పెట్టుకోవచ్చు. వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి ఇఫ్ ది ఎలక్షన్ ఈజ్ నాట్ పోస్ట్పోన్డ్, బికాస్ దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు కంటెస్ట్ చేయడానికి మనం సిద్ధపడ్డాం. 2500 మంది ఉన్న మేనిఫెస్టోలు మన మేనిఫెస్టోకి 2500 మంది క్యాండిడేట్లు పంపించడానికి ఆన్లైన్లో పెట్టాం. అయితే మనకి ఎన్ని ఇబ్బందులు జగన్ ఒకవైపు, చంద్రబాబు నాయుడు కల్పించినా
మనకు దాదాపు 60 సీట్లు మన ప్రజాశాంతి పార్టీ ఉన్నా అవి గెలిస్తే చాలు 100%. ఎక్కడ హెలికాప్టర్ ఉంటే అక్కడ గుద్దియండి. ఒకటి మాత్రం చేయండి, చంద్రబాబు నాయుడు సైకిల్కి కానీ, జగన్ గారి ఫ్యాన్కి కానీ, గ్లాసుకి కానీ, పవన్ కళ్యాణ్ గ్లాసుకి కానీ ఓటేయకండి. నన్ ఆఫ్ ది అబవ్ అని నోటా అని ఉంటుంది కిందని, దానికి బటన్ కొట్టండి. ఎక్కడ హెలికాప్టర్ లేదు, మీరు ఓటు వేయకపోవడం కూడా మంచిది. మనం బాయ్కట్ చేయాలి, ఎందుకంటే మనల్ని కంటెస్ట్ చేయనివ్వలేదు. ఉన్న ప్రతి చోట హెలికాప్టర్కి ఓటేయండి. 100 మందికి చెప్పండి. మేము ఆన్లైన్లో పెడతాం, ఎక్కడెక్కడ హెలికాప్టర్ గుర్తుందో. డోర్ టు డోర్ వస్తాయి, వెహికల్స్ వస్తాయి, క్యాంపెయిన్ వస్తుంది. నరసాపురంలో మనది సోమవారం స్టార్ట్ అవుతుంది. మీరందరూ సిద్ధం కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.